7వ అధ్యాయము 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినములు వచ్చుచున్నవి. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరికి చెప్పబడుతున్నాయి అంటే భక్తి పరులకు కాదు, నమ్మకంగా ఉన్న వాళ్ళకి కాదు. కానీ ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడంటే దేవుడు, చూద్దామా 7వ వచనం 7 అయినను 8 చదువు. నా శత్రువా నా మీద అతిశయించవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎవరు కింద పడిపోయినాడు, జారిపోయినాడు, పడిపోయినాడు. చదువు. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఎవరు చీకట్లో ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 అంతా పడిపోయాము. 2026 అంతా కృంగిపోయేవాము. ఆత్మీయతలో, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా నలిగిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, మరలా ఈ 2026 సంవత్సరంలో మన శత్రువు ఈ సంవత్సరం అంతా అతిశయించాడేమో. పడిపోయేది, అయిపోయింది, భక్తి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, విశ్వాసం అయిపోయింది, అప్పులు అయిపోయారు, కుటుంబం చెదిరిపోయింది, వాడు అతిశయించాడేమో. కానీ ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వాడు పలుకుతున్న మాట పైన 7వ వచనంలో చెప్తాడు, నా దేవుడైన యెహోవాకు నేను ప్రార్థన చేయగా ఆయన నా ప్రార్థన ఆలకించను. హల్లెలూయా. ప్రార్థన ఆలకించి దేవుడు పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అంతేకాదు, చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు పుట్టిస్తాడు. అంతేకాదు, మరలా మన గోడలను తిరిగి కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏ గోడ? ఇంటి గోడ అనుకుంటారా? హిజ్కియా మరణకరమైన రోగము కలగగా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నీ ప్రార్థన బలిపీఠం పడిపోయిందో, నీ ప్రార్థన పడిపోయి ఉండవచ్చు, నీ విశ్వాసము కృంగిపోయి ఉండవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మరలా నీ గోడలను కట్టబోతున్నాడు. హల్లెలూయా. పడిపోయిన నీ బలిపీఠములో, పడిపోయిన నీ భక్తి జీవితాన్ని, పడిపోయిన నీ విశ్వాసాన్ని దేవుడు తిరిగి మరలా కట్టబోతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన నమ్మిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, 2025 అంతా కృంగిపోయామో, బలహీనమైపోయామో, అనారోగ్య పాలైపోయామో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, హేళనల మధ్యలో కృంగిపోయి ఉండవచ్చు. కానీ 2026 సంవత్సరంలో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీ గోడలు తిరిగి కట్టు దినము వచ్చుచున్నది. హల్లెలూయా. మరలా బలపరచబోతున్నాడు, మరలా నిలబెట్టబోతున్నాడు, మరలా దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు. సైతాన్ గాడు అంతానికి సంవత్సరం 2025 సంవత్సరం చెప్పుకోవచ్చు, అయిపోయింది నీ పని, కొరిగిపోయావు, అయిపోయింది, ఇక లేవలేవు, నడవలేవు, ఇక బతకలేవు, ఇక నీ స్థితి అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది. పొగ మండుచుంది కానీ ఖాళీ పోలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరాల్లో నువ్వు పడిన ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు, హేళనలు, సమస్యలు, ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం అయిపోయింది అనిపించవచ్చుగా. అందుకని చెప్తున్నాడు, నేను కింద పడిపోయాను, తిరిగి లభిస్తాను. హల్లెలూయా. పడిపోయే స్థితిలో ఉండవచ్చు గత సంవత్సరం, కానీ ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, నువ్వు తిరిగి లభిస్తావు. హల్లెలూయా. అంతేకాదు, నీ గోడలు కట్టబడతాయి. పడిపోయిన నీ భక్తి, పడిపోయిన నీ విశ్వాసము తిరిగి దేవుడు కడతాడు. హల్లెలూయా. నువ్వు కడదామనుకున్నావు, పడిపోయింది. నువ్వు ఏదేదో చేద్దామనుకున్నావు,
వాగ్దానం చేస్తున్నాడు. 7వ వచనం, నీ గోడలు మరలా కట్టు దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. అంటే ఒకప్పుడు కంటే భక్తి, ఒకప్పుడు కంటే విశ్వాసము, ఒకప్పుడు చేసావు ప్రార్థన, ఒకప్పుడు నడిచావు దేవుని కొరకు, పడిపోయినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడు. నీ బలిపీఠమును, నీ గోడను మరలా దేవుడు కట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీ ఆత్మీయంగా నీ గోడలను దేవుడు కట్టబోతున్నాడు. నువ్వు మరలా దేవునికి స్థానం ఇస్తే, మరలా వారు నా తట్టు తిరిగిన ఎడలా నేను వారి తట్టు తిరుగుతాను. హల్లెలూయా. 2026లో నువ్వు దేవునికి అవకాశం ఇస్తే, గడిచిన సంవత్సరం అంతా దేనికి అవకాశం ఇచ్చావు? గడిచిన సంవత్సరం అంతా ఏది శాశ్వతం అనుకున్నావు? గడిచిన సంవత్సరం అంతా దేని కొరకు పరుగులు పెట్టావు? ఏమి సాధించావు? ఏం ప్రయోజనం చూసావు? ఏం ఆశీర్వదించబడ్డావు? ఏం మేలును చూసావు? ఈ సంవత్సరమైన 2026 సంవత్సరంలో నువ్వు దేవుని తట్టు తిరిగినట్లయితే, నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, దేవుడు చెప్తున్నాడు, మరలా నీ గోడలో నేను కట్టబోతున్నాను. దేవుడు బిడ్డలారా, ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాను. నువ్వు ముందు దేవుడిలో వర్ధిల్లు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగో ఆశీర్వదించబడుతున్నారు. నువ్వు దేవుడు అంటే భయభక్తులు లేకుండా, దేవుడు అంటే విశ్వాసం లేకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా ఈ లోకంలో ఇష్టానుసారం తిరుగుతూ నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటా అంటే అపవాదిగాడు పడేయటానికి ఎప్పుడు కాచుకొని ఉంటాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఈ సంవత్సరం మరలా దేవుడు సెలవిస్తున్నమాట, గడిచింది అయిపోయింది, గత సంవత్సరం అయిపోయింది, చాలు. ఈ సంవత్సరము నువ్వు నా వైపు తిరిగినట్లు. అందుకని 7వ వచనం చెప్తాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుడు కొరకు నేను కనిపెట్టుకొని ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. అయిపోయింది 2020. అయినను గత సంవత్సరం జరిగింది ఏదో జరిగింది, అవ్వాల్సింది ఏదో అయిపోయింది, జరగాల్సిన నష్టాలు ఏదో జరిగిపోయింది, అయింది ఏదో అయిపోయింది. కానీ ఈ 2026లోనైనాను నీవు యెహోవా కొరకు నువ్వు ఎదురు చూసిన ఎడలా అయింది ఏదో అయిపోయింది. ఈ సంవత్సరం దేవుని కొరకు ఆయన ఎదురు చూస్తే, నా దేవుడు రక్షణకర్త. హల్లెలూయా. నా దేవుడు విడిపించే దేవుడు, నా దేవుడు సజీవుడైన దేవుడు, నా దేవుడు మృతులను సజీవులను మృతులుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడి కొరకు నీవు నేను ఎదురు చూసినట్లయితే, నా రక్షణకర్త అయిన దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి వ్యక్తి ప్రార్థన ఆలకిస్తాడు. అంత ఘోరమైన పాపైన ఆలకిస్తాడు. దౌర్భాగ్యం బ్రతుకుతున్న మా ప్రార్థన ఆలకించట్లా. మాకన్నా మీరు చాలా మంచివాడు. ఈ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుడి పిల్లలారా, పడిపోయిన నీ భక్తి జీవితాన్ని తిరిగి కడతాడు. పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని తిరిగి లేవనెత్తుతాడు. పడిపోయిన నీ ఆర్థిక పరిస్థితిని తిరిగి లేవనెత్తుతాడు. పోగొట్టుకున్న నీ ఆరోగ్యాన్ని దేవుడు మరలా దయచేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు, హల్లెలూయా, ఎవరి మనస్సు నా మీద అనుకును వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన మీద అనుకుంటే, నువ్వు ఆయన తట్టు తిరిగితే, నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, నువ్వు ఆయన మీద ఆధారపడితే, తిరిగి ఆయన లేవనెత్తడానికి 2026లో సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడైతే ఏనాడో విడిచిపెట్టేస్తాడు. సాక్ష్యాలు చెప్పారు కదా, స్వప్న చెప్పింది కదా, విడిచిపెట్టేవాడైతే 2010లోనే క్యాన్సర్ హాస్పిటల్లో విడిచిపెట్టేయాలి, అప్పుడే అయిపోయింది. రుచిత చెప్పింది, విడిచిపెట్టేవాడైతే అమెరికన్ హాస్పిటల్లో విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేయటం మన దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. విడిచిపెట్టేవాడైతే గుడిలో కాలు ఎందుకు పెడతాం? అసలు
ఒక్కరు నశించిన నాకు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నశించిన దేవునికి ఇష్టపడేది కనుక మనం ఆయన తట్టు చూసినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడే మన ప్రార్థనలకించి పడిపోయిన మన గోడలను తిరిగి కట్టుటకు ఈ 2026లో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన కొరకు ఎదురు చూస్తానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన కడతానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన మీద ఆధారపడటానికి, ఆయన వైపు ఎదురు చూస్తానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నారా లేదా? ఇప్పుడు రావు చూసావా? ఆశీర్వాదం బాగా కలుగును రాకంటే చేతులు పైకి ఆమె ఆమె అంటారు. అడిగింది అర్థమైందా? నీ గోడలు కడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని కొరకు ఎదురు చూస్తానికి, ఆయన ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏం చెప్పాలి? అది నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీ గోడలు కడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, అంతేకాదు నీ గోడలు వల్ల కట్టించే దినము వచ్చుతున్నది, అప్పుడు నీ సరిహద్దు. అప్పుడు నీ సరిహద్దు. మన ఆలోచనలు అంట పగటకాలుగా అంటా ఉంటాం, చేసే ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, ఈ సంవత్సరం ఏమైనా సరే అనుకోని అయిపోవాలి, సరిపోవాలి, అయిపోద్ది. మేము జనవరి నుంచి ఇలా ప్లాన్ చేసి ఫిబ్రవరిలో చేసి అది అయిపోవాలి, ఇది అయిపోయి మన ప్లాన్లు 100 ప్లాన్లు వేస్తాం. దేవుడు అంటున్నాడు, ఒరే నాయన, నువ్వు ఇన్ని ప్లాన్లు వేసినా నా కొరకు ఎదురు చూడకపోతే ఈ ప్లాన్లు ఏవి కదా, ప్లాన్లు ఏమి అనుకుంటామో కనుక ముందు నాకు ప్రార్థన చేయి, నా వైపు చూడు, నా మీద ఆధారపడు, అప్పుడు నీ గోడలు నేను కట్టి నీ సరిహద్దులు ఏం చేస్తాడు తెలుసా? విశాలపరుస్తాడు. దేవుడు బిడ్డలారా, నేను విస్తరింపచేస్తాడు. ఫస్ట్ గోడ కట్టాలి. ఏం కట్టాలి? గోడ దేనికి సాదృశ్యం తెలుసా? భక్తికి. ఇసుకే మరణకరమైన రోగం కలుగుతుంది, నీ ఇల్లు చక్కబెట్టుకోక దేవుడు పిలుస్తున్నాడు, చచ్చిపోతావు అంటే గోడ తిరిగి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను నీకు ఎంత నమ్మకం ఉన్నాను తెలుసు కదా, నీకు ఎలా ప్రార్థన చేసేది తెలుసు కదా, నీ కొరకు ఎలా జీవించాలని తెలుసు కదా అంటే దేవుడు నిజమేరా, నువ్వు నా కోసం బాగానే ప్రార్థన చేసావు, నమ్మకంగానే ఉన్నావురా అని కొన్ని సంవత్సరాల ఆయుష్ని అసలు గోడ లేకపోతే ఎవరు చెప్పుకుంటావు? నీకు తెలుసు కదా, నేను ఎన్నిసార్లు గుడి మానేశాను, నేను ఎన్నిసార్లు గుడి మానేసి లోపల నా ఇష్టానుసారం తిరిగాను, ఎన్నిసార్లు వాక్యం తీసుకొని పొందుకొని పాపం వైపు పరుగులు పెట్టాను అంటే పెట్టావు రాష్ట్రం ఎప్పుడో తీసుకెళ్ళిపోవడం, నేను ఇప్పుడు దాకా లేట్ అయింది, ఇప్పటికే లేట్ అయింది వచ్చేసాను. మళ్ళీ ఏదో పెద్ద గొప్ప వాడు బాగా కొట్టాలి గుడి మానేశాను చెప్పడానికి. ఎన్నిసార్లు గుడి మానేసావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడ కట్టు ముందు ఫస్ట్. మనకు గోడ ఉందో పని లేదు, సరిహద్దులు మాత్రం ఎక్కడి నుంచి ఒట్ల మంది నుంచి ఆగిపోయిన దాకా మొత్తం మంది అవ్వాలి. ఆశీర్వాదం అంతా ఊళ్ళో మందే అవ్వాలి, కానీ గోడతో మాత్రం మన పని లేదు. మన ఇష్టానుసారంగా బ్రతకాలి, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. దేవుడితో పని లేదు, దేవుడికి సమయం లేదు, దేవుడికి హృదయంలో స్థానం లేదు, నీ జీవితంలో స్థానం లేదు, దేవుడికి ఏది లేదు. కానీ నీ సరిహద్దు మాత్రం ఎక్కకుండా తెలుసా? పక్కన ఎవడు ఆశీర్వదించకూడదు, అన్నీ మనకి రావాలి. ప్రభు అంటున్నాడు, ముందు నీ గోడ కట్టాలి. మరలా గోడల కట్టు దినములు వచ్చు. స్టార్ట్ చేయి, మరలా ప్రారంభించు, మరలా గోడ కట్టు. గోడ లెక్కి కట్టేస్తాడు తెల్లవారికి, ఒక 4-5 రాళ్ళు వరుస కడతాడు, నీళ్లు పోతాడు, ఆరాలి, ఎండాలి. ఈ జనవరి నుంచి నువ్వు మరలా గోడ కట్టు, మరలా ఉపవాస ప్రార్థన, మరలా భక్తి, మరలా ఉదయకాల ప్రార్థన, మరలా విశ్వాసం, మరలా సువార్త, మరలా పరిచర్య ప్రారంభించు. అప్పుడు దేవుడు నీ సరిహద్దులు ఏం చేస్తాడు తెలుసా?
విశాలపరుస్తాడు. దేవుని బిడ్డలారా, 2026లో దేవుడు నన్ను చేస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీ గోడలు మరలా కట్టుకునే అవకాశము దేవుడి సంవత్సరం ఇచ్చాడు. ఇంకా ఆయుష్ను పొడిగించి ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ సంవత్సరం అయినా కడతావా? ఈ సంవత్సరమైనా ఆయన కొరకు ఎదురు చూస్తావా? గత సంవత్సరం అంతా దేనికోసం ఎదురు చూసావు? దేని వైపు పరిగెత్తావు? ఏది సంపాదిద్దాం అనుకున్నావు? ఏది సాధిద్దాం అనుకున్నావు? ఏది సాధించి నేను హీరో అందాం అనుకున్నావు? దేవుని సహాయం లేనిదే మనం ఈ లోకంలో ఏది సంపాదించుకోలేము. ఎప్పటికైనా నీ గోడలు కట్టు, ఎప్పటికైనా దేవుని కొరకు ఎదురు చూడు, ఎప్పటికైనా ఆయనకు ప్రార్థన చేయి, ఎప్పటికైనా ఆయన మీద ఆధారపడు. నీ గోడలు కట్టబడతాయి, నీ సరిహద్దులు ఏమవుతుంది తెలుసా? విశాలపరచబడతాయి. ఆయన ఆశీర్వదించగా ఆపగలిగిన వాడు భూమి మీద ఎవరో లేడు. ఆయన ముయ్యిగా తెరవగలిగిన వాడు కూడా ఎవరు లేడు. గుర్తు చేసుకో, ఆయన మూసాడా? ఇక నువ్వు ఎంత బాగులేనా సిల్లు సంచిలో వెళ్ళినట్టు అయిపోతా. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా? కనుక గమనించి మనం చేయవలసింది తెలిసే సంవత్సరము ఆయన వైపు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆయన కొరకు ఎదురు చూచి రక్షణకర్త దేవుని వైపు చూచి ఆయనకు ప్రార్థన చేసినట్లయితే నీ గోడలు మరలా దేవుడు కడతానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కూడా ఆయన వైపు చూడటానికి సిద్ధంగా ఉంటే ఈ సంవత్సరమే దేవుడు నీ సరిహద్దుల్ని విశాలపరుస్తాడు. హల్లెలూయా. 2026లో దేవుడు గొప్ప ఆశీర్వాదంతో మనం నింపాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడంటే మనము ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు, మనం ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన కొరకు మనం ప్రయాసపడినప్పుడు, దేవుడు బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు అట్టి వారి యొక్క గోడలను కట్టి అట్టి వారి యొక్క సరిహద్దులను, దేవుడు బిడ్డలారా, మన సంఘ సరిహద్దులను, మన ఆత్మీయ సరిహద్దులను, భౌతికంగా మన ఆశీర్వాదాలను, మన బిడ్డల యొక్క ఆశీర్వాదాలను దేవుడు విశాలపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దైవ విలువ